హబ్బబ్బబ్బా ఏం ఉడకపోతారా నాయన. ఫ్యాన్ 5వ నెంబర్ మీద తిరుగుతున్నా గింత సుత సల్లగొస్తలేదాయే. మీదికెళ్ళి ఇంకింత ఆగడే వస్తుంది. తలుపులకు కిటికీలకు తట్సంచులు షెద్దర్లు కట్టి ఊకే దడుపుకుంటుంటే జరంత గర్మి తగ్గినట్టు అనిపిస్తుంది. ఏసీ పెట్టించుకునే తాకత లేదాయే, కూలర్లు కూడా కాసులు లేవాయే అని తండ్లాడుతుంటారు చాలా మంది. ఏసీలు కూలర్లు ఇప్పటి ముచ్చట, వెనకట ఇవన్నీ ఎక్కడ యుల్లా. ఇంతకు ముచ్చటేందంటే చుట్టూ తాటి కమ్మలు, నడుమిట్ల పెద్ద మనిషి, బయట ఎర్రటి ఎండ, లోపట సల్లటి నీడ, మంచమేసుకొని ముద్దుగా బజ్జున్నాడు తాత. ఇల్లు లేక కాదుల్లో, గర్మికి వశపడక. మధ్య ఇటువరకు ఎండకు తట్టుకోలేకపోయింది మా నాన్న. దానికోసం ఆలోచించి ఈ గుడి చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నడిగూడెంలుండే ఈ కాకోళ్ళనైనా ఎండాకాలం వచ్చిందంటే ఉడకపోతకు కింద మీద అయితుండేనట. ఊకుకే దవకానకేసుకపోతుండేనట. వెనకట తాటి కమ్మల గుడిసెలనే ఉండేదట. ఆ సొంటి ఉపాయం చేస్తానాయన అంటే సరే అన్నాడట. ఇగేముంది, ఇంటి పక్కకే ఆడకం లేని మిషన్ భగీరథ ట్యాంక్ కింద ఇట్లా కమ్మల గుడిసేసిండు. ఉంటే ఉపాధి భూకు తట్టుకోలేక ఇక్కడ చెట్టు ఒకటి ఉంది, చల్లగా గాలి తోలుతుంది, మంచిగా ఉంటేనే ఉంటున్నా. వెనకట చెట్లుండే, ఆ వీటి కిందనే వండుకుంటుంటిమి. ఇప్పుడు చూద్దామన్నా కానరాకుండా అయితుండే. అందుకే నిద్ర పడతలేదు. ఈ గుడిసెలా మంచిగుంది అనుకొస్తుండు. ఇక దోమలు గుట్టకుండా ఫ్యాన్ పెట్టిండ్రు, ఇటు కూలర్ కూడా. కానీ రెండు ఆడకం చేయకుంటేనే మస్తు చల్లగుందట. రేపు ఎండలు ఇంకింత దంచే కోపున్నదట. కుదిరితే మీరు సుతాయి సొంటి ఉపాయాలు చేసుకోండి మరి.